అన్న నా పేరు కృష్ణ. ఇవాళ మేము అశోక్ నగర్ నుండి సెక్రటరేట్ వరకు ఒకటి చిన్న ధర్నా నిర్వహించాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేపు మండే నుంచి అంటే 21వ తారీఖు నుంచి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది చాలా అనుమానాల మధ్యలో, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్లో వచ్చిన కీస్ ప్రకారం కానీ, లేకుంటే రిజర్వేషన్ల ప్రకారం కానీ, వాళ్ళు హాల్ టికెట్లు ఇచ్చిన నెంబర్ అంటే ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్, ఇట్లా చాలా అనుమానాల మధ్యలో ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా మేజర్ అలిగేషన్ ఏంటంటే, వీళ్ళు ఎగ్జామ్ అంటే సీట్లు అమ్ముకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారా లేదా, అంటే ఏది వీళ్ళ ఆలోచన, ఇది మాకు క్లియర్గా తెలియాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో చెప్తున్నారు, ఇది ఒకసారి చూపించండి అన్న. ఇది తెలుగు అకాడమీ కవర్ పేజ్ తీసుకొచ్చాను. ఇక్కడ వీళ్ళు పోటీ పరీక్షల ప్రత్యేకం, ఇది తెలుగు అకాడమీ, ఇది గవర్నమెంట్ పబ్లికేషన్. ఈ పుస్తకాలను వాళ్ళు సబ్స్టాండర్డ్ పుస్తకాలని చెప్తున్నారు. మరి ఏం చదువుకోవాలి? మీరు ఎగ్జామ్లకు వారం రోజుల ముందు ఈ పుస్తకాలు సబ్స్టాండర్డ్ బుక్లు అంటే మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పిల్లగాళ్ళ ఆశల మీద ఇన్ని వాళ్ళ ఆశల అనే శవాల మీద మీరు ఈ సామ్రాజ్యాన్ని కట్టుకొని మీరు ఏం బాగుపడతారు? ఎవరి కోసం ఉద్ధరిస్తారు? అధికారం రాకముందు మేము వచ్చి ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రజాపాలన కాదు, ప్రతి ఒక్క పౌరుడు అశోక్ నగర్లో గోసపడతాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నారు? ఎగ్జామ్ పెట్టేది మా కోసమే కదా. ఇప్పుడు మేమే రోడ్ల మీదకి వచ్చి దాదాపు 10,000 మంది మీ రోడ్ల మీదకి వచ్చి వద్దు అని చెప్తున్నాం. కనీసం మీకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉండట్లేదు. మీరు ఒకసారి టీజీపీఎస్సీ కానీ లేకుంటే ప్రభుత్వం కానీ ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. రైట్. అయితే ఇప్పటి వరకు ఆ నుంచి అశోక్ నగర్ నుంచి చౌరస్తా నుంచి చూసుకుంటే సెక్రటరియట్ వరకు మీరు వచ్చేసారు. అంటే ఒక ఫోర్స్తో మీరు బాగా, ఎందుకంటే దాన్ని నిరసన చేయాలి, మీ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో నెరవేర్చుకోవడానికి ఈడదాకా వచ్చారు. కానీ ఇప్పటివరకు కనీసం అసలు ఒక ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందా సీఎంఓ తెలంగాణ? అసలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నదని అయితే మేము నమ్మట్లేదు. ఎందుకంటే కనీసం ప్రభుత్వం ఉంటే ఏదో ఒకటి, అది పాజిటివా లేదా నెగిటివా, ఏదో ఒక కనీసం ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ అయ్యేది. కనీసం ఇక్కడ ప్రభుత్వం అనేది లేదు. ఇక్కడ ఒక అనార్కీ జరుగుతుంది. అనార్కీ అంటే ఇంకా అదొక రాక్షస పాలన అన్నట్టు. ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకునేవాడు కానీ, విద్యార్థుల గురించి ఆలోచించుకునేవాడు కానీ ఇక్కడ ఎవడూ లేడు. ఇది రాహుల్ గాంధీ ఇవాళ జార్ఖండ్లో మీటింగ్ పెట్టి ఏమంటున్నాడు అంటే, అది సామాజిక న్యాయం అంటున్నాడు. ఎవడికి సామాజిక న్యాయం? ఒక సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాడా, లేకుంటే సమాజానికి న్యాయం చేస్తున్నాడా? ఎప్పుడు మీరు ఒక కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకొని తిరగడం కాదండి. మేము ఇక్కడ పక్కకుండే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము కాంగ్రెస్ను నమ్మి మోసపోయినాం. ప్రజలందరూ రేపు ఎగ్జామ్ పెట్టుకొని మేము ఇవాళ 3-4 కిలోమీటర్ల రోడ్ల మీద మేము పాదయాత్ర చేసుకుంటూ సెక్రటరియట్ దాకా వచ్చాం. మేము చేతులు జోడించి చెప్తున్నాము, కాంగ్రెస్ని ఎవడూ నమ్మకండి, నమ్మి మోసపోకండి. మేము ప్రత్యక్ష సాక్ష్యం. మమ్మల్ని నిండా ముంచిన కాంగ్రెస్ని మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏం చేయాలో మాకు తెలుసు. ఇదే హుస్సేన్ సాగర్లో బొంద పెడతామని మేము చెప్తున్నాం. రైట్. అయితే గతంలో ఎన్నికల ముందు మీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కూర్చున్నది. బల్మూరి వెంకట్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ వెనకాల ఉండే. ఇవాళ ఒక్కసారైనా వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా? ఆ రోజు వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. కోదండరాం కానీ, బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, లేకుంటే ఆకునూరు మురళి కానీ, ఇట్లాంటి వాళ్ళు మేధావులని కవర్ చేసుకునే వాళ్ళంతా ఊసరవెల్లి లాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు నిరుద్యోగులు. కానీ ఇవాళ వాళ్ళకు ప్రభుత్వం రావడంతో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. సో అసలైన నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ అశోక్ నగర్లో మన సెక్రటరియట్ ముందు చిన్న ఆడపిల్లలను ఎట్లా అంటే ఒక మేకలను గొర్రెలను గుంజుకుపోయినట్టు గుంజుకుపోతున్నారు. మాకు ఎందుకు ఈ దౌర్భాగ్యం? మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు ఇలాంటి దౌర్భాగ్యం ఎందుకు? ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో విద్యార్థులది ప్రముఖ పాత్ర. కానీ విద్యార్థులనే మీరు మోసం చేసి ఇంకా ముందుకు ఎట్లా వెళ్తారు? మేము దేశవ్యాప్తంగా మేము ప్రచారం చేస్తాం. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్రలో ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మా విద్యార్థుల తరపున మేము ఆన్లైన్ క్యాంపెయిన్ చేస్తాం. తెలంగాణ ప్రజలు నమ్మి, కాంగ్రెస్ను నమ్మి మోసపోయినట్టు ఎవడూ మోసపోవద్దని మేము దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.